హాయ్ ఫ్రెండ్స్. మేమైతే అన్నవరం వెళ్ళాము. ఖమ్మంలో 10:30కి అనమాట ట్రైను. సో, మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. చూడండి ఒకే ట్రైన్‌లో ఎంతమంది దిగారో ఫుల్ రష్ అనమాట ట్రైనయితే. ఇంక మేము కార్‌లో ప్రకాష్ సదన్‌కయితే రీచ్ అయ్యాము. అసలు ఫుల్ హడావిడి ట్రైన్ లేట్‌గా వచ్చేసింది. ఇంకా మేము రెడీ అయిపోయాము టెంపుల్‌కి వెళ్ళడం కోసం అనేసి. మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోయాయి. సో, వదిన వాళ్ళు ఇంకా భద్రాచలం నుంచి అయితే వచ్చారు. మేము ఖమ్మం నుంచి అయితే వెళ్ళామనమాట. ఇంకా మేము అక్కడి నుంచి టెంపుల్ దగ్గరే అనమాట. ఇంక నడుచుకుంటా వెళ్ళిపోయాం ప్రకాశ్ సదన్ నుంచి. మా వదిన వాళ్ళు పెళ్ళైన కొత్తల్లోనే వ్రతం చేపిస్తామని మొక్కున్నారంట. ఇంకా తర్వాత కరోనా రావడం, బాబు పుట్టడం, తర్వాత పాప, మళ్ళీ మధ్యన జేసి చనిపోయారని చెప్పాను కదా! సో, అలాగా ఇన్ని ఇయర్స్ అయిందనమాట. కుదరలేదు. ఇప్పుడు తీరింది మాకు రావడానికి. మేము వెళ్ళింది కార్తీక పౌర్ణమి తెల్లవారు రోజనమాట. సాటర్డే వెళ్ళాము. సో, అందుకని అంత రష్ లేదనమాట. అదే రోజైతే ఫుల్ రష్‌గా ఉందంట. ఇక్కడున్న ఏరియాస్ మొత్తం కూడా ఫుల్లుగా జనాలైతే ఉన్నారు. ఇంకా అన్నయ్య వ్రతం కోసం కావాల్సిన ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి తీసుకురావడానికైతే వెళ్ళారు. ఇక్కడ టికెట్స్ ఉంటాయి. 500కి, 1000కి 2000ది, 3000ది టికెట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం దేవుడికి అంత దగ్గరగా వ్రతం అనేది చేసుకునేలాగా ఉంటాయన్నమాట. మేము 1000 టికెట్ అయితే తీసుకున్నాము. టెంపుల్ లోపలికెళ్ళి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫోన్ ఎలో ఉండదు కదా! మ్యాక్సిమం ట్రై చేశాను ఫోటోస్ కోసమైనా. ఇంకా బయటకైతే వచ్చేసామనమాట. ఇక్కడ ఆవరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందో. నేనెప్పుడు కూడా అన్నవరం రాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. నాకు అందుకే చాలా బాగా నచ్చింది ఇక్కడ వాతావరణం అనేది. మా నాన్నయ్య దయ వల్ల ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా మా వారైతే ప్రసాదాలు తీసుకొని వచ్చేసారు. ఇంకా అందరం కూడా కూర్చొని ప్రసాదం అయితే తినేసాము. ఇక్కడ ప్రసాదం కూడా కొంచెం పెట్టకుండా అందరికీ కూడా కడుపు నిండుగా పెడుతున్నారు. అన్నవరంలో రూమ్స్ వెకేట్ చేసేసి కాకినాడ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఒక 2 రూమ్స్ తీసుకున్నాము హోటల్‌లో. ఈ రూమ్స్ అయితే బాగున్నాయన్నమాట. హోటల్ కదా, దానికి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంది. ఇంకా మంచిగా ఒక బెడ్, ఒక టీపాయ్, చైర్స్, ఏసీ, మిర్రర్, అన్ని బీరువా అన్నీ ఇచ్చేసారనమాట. ఇంకా చింతల్లో అయితే పడుకుంది మంచిగా. సెకండ్ రూమ్‌లో కూడా సేమ్ ఇలాగే ఉంది. అందుకోసమనే దాన్ని వీడియో తీయలేదు. సేమ్ బెడ్, టీవీ, ఏసీ, మిర్రర్ అన్నీ ఇలాగే ఉన్నాయి. నాకు ఈ వాల్ ఫ్రేమ్ అయితే బాగా నచ్చింది. 3D ఫ్రేమ్ అనమాట. మేము ఇంకా హోటల్‌లో చెక్ ఇన్ అయిపోయి రెడీ అయ్యి పిఠాపురంలోని శివాలయంకి అయితే వెళ్ళాము. మా ఫ్యామిలీని మొత్తం వెనకేసారనమాట. గోల తిప్పలు మీరు పడండి అనేసి. ఆ 2 కోతులు చూడండి విండోలో ఎలా చూస్తున్నాయో. ఇక్కడ ఈ వ్యూ అనేది అన్నవరం టెంపుల్ పైనుంచి చూస్తే చాలా బాగుందండి. టెంపుల్ హైట్‌లో ఉంటది కదా! కానీ అప్పుడే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా పిఠాపురంలో ఉన్న శివాలయంకి అయితే రీచ్ అయ్యాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నార్మల్‌గా టెంపుల్స్‌లో అంటే ఫోన్ అలో ఉండదు కదా! మ్యాక్సిమం ట్రై చేశాను వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకొని హోటల్‌కి అయితే వచ్చేసాము. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో కాకినాడ స్ట్రీట్ షాపింగ్‌కి అయితే వెళ్ళాము. మేమున్న హోటల్‌కి స్ట్రీట్ షాపింగ్ ఏరియా ఉంటది కదా! అదంతా పక్కనే ఉంటదనమాట. అందుకోసమని ఒకసారి చూసొద్దాంలే అనేసి వెళ్ళాము. ఇక్కడ చాలా వరకు తక్కువ ప్రైసే ఉన్నాయి. అంటే క్వాలిటీ కూడా తక్కువగానే ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ కదా! చూస్తుంటే మాత్రం భలే ఉన్నాయే అన్నట్టుగా అనిపిస్తుందనమాట. ఆ షాప్స్‌లో ఉన్న లైటింగ్‌కి ఆ బట్టలనేవి భలేగా ఉన్నాయన్నమాట. మెరుస్తుంటే అబ్బా! భలే ఉన్నాయి. క్వాలిటీ కూడా చూడడానికి బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది. తీసుకుంటే ఎలా ఉంటదో అనేది తెలీదులే కానీ. ఇంక అన్నీ అలాగా అన్నీ చూసుకుంటా వెళ్ళాము చాలా వరకు. అసలు ఏమీ తీసుకోలేదు. ఇంక ఈ గ్యాప్‌లోనే చింతల్లి కూడా నిద్రపోయిందనమాట. ఇంక ఎత్తుకొని అటు ఇటు తిరుగుతా ఉన్నామనమాట. ఎక్కడ ఏముంది ఏంటి అనేది. కొత్త ఏరియా కదా! అంటే ఆంధ్ర సైడ్ ఎప్పుడు ఎక్కువగా వెళ్ళలేదు. ఇంకా అన్నీ చుట్టూ చూసుకుంటా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బొమ్మలు కనిపించేసరికి అంశు కావాలనేసి అడిగాడు. ఇంకా వదిన అంశుకి, విన్షుకి ఇద్దరికి కూడా చెరొక బొమ్మ అయితే కొనిచ్చింది. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాము. అసలు ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే అసలు ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. ఎంతసేపటి నుంచి నడుచుకుంటూ చూస్తూనే ఉన్నాము. అస్సలు కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కోటయ్య స్వీట్స్ దగ్గర ఆగి స్వీట్స్ అయితే తీసుకున్నాము. ఆ బొబ్బట్లు, కాకినాడ కాజా, బజ్జీ తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చాం.